హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు ఆకుకూరల హార్వెస్ట్ ఉందండి. చాలా బాగా వచ్చింది, చూసారా? ఇది ఫ్రిడ్జ్లో వేసాను కదండి, విత్తనాలు జల్లాను. అవి ఇప్పుడే ఈ సైజులో ఉన్నప్పుడే మనం పీకేసుకొని వేపుడు చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పులో వేసుకున్నా కానీ. ఇంకా మొత్తం పీకేస్తానండి, ఎందుకంటే ఇంకా జూన్లో విత్తనాలు వేసుకోవాలి కదా, తీగజాతి విత్తనాలు. అందుకని ఇప్పుడు పీకేస్తున్నానండి. చూడండి, ఇలాంటప్పుడే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం పీకేస్తాను. పీకేసి ఇంకా జూను స్టార్ట్ అవ్వాక విత్తనాలు వేస్తానండి. ఈ చిన్నవి జూను లోపల ఎదుగుతాయి, చిన్నవి ఉంచేసి పెద్దవి పీకుతాను. అవి మనం విత్తనాలు వేసేటప్పుడు పీక్కోవచ్చు, అందుకని చిన్నవి ఉంచేస్తున్నానండి. ఇంత లేతగా చూసారా, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంత నిండగా వేసానండి ఫ్రిడ్జ్. ఎందుకండి ఇంత కిందకి దిగిపోయింది అంటే మనకి ఎరువు తయారైపోయిందని, కిచెన్ కంపోస్ట్స్ తయారైపోయింది అన్నమాట. మనం ఇటు కూరగాయల తొక్కలు అవి వేసాం కదండి, ఆవు ఎరువు, వేపాకులు అన్నీ వేసాం కదా, అవన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. మనకి కంపోస్ట్ అయిపోయింది. మనం ఇంకా మొక్కలు వేసుకోవచ్చు. వేడి లేదు, చూసారా ఎంత గుల్లగా ఉందో మట్టి. ఇలా ఉండాలండి, అప్పుడు మనకి మొక్క ఫ్రీగా వస్తుంది అన్నమాట, బాగా ఎదుగుతుంది. వాటర్ కూడా బాగా పోతుందండి. ఆ కన్నం, పెద్ద కన్నం పెట్టుకున్నాం కదా, దాని నుండి బాగా పోతుంది వాటరు కిందకి. అలా దిగుతండి వాటర్. మనకు నిలవ స్టాకు లేకపోతే ఏ మొక్క అయినా బాగా వస్తుందండి. చూసారా, పింక్ తోటకూర ఒకటి వచ్చింది. ఇది ఉంచుతానండి విత్తనాలకి. ఎలా వచ్చిందో వచ్చింది, నేను వేయలేదు. విత్తనం పడి వచ్చినట్టుంది. ఈ సైజులో ఉన్నప్పుడే మనం ఆకుకూర పీకేసుకోవాలండి. మొక్క కూర ఉన్నప్పుడే బాగుంటుంది టేస్ట్ ఫ్రైకి. ముదిరితే బాగోదండి తోటకూర. ఎప్పుడు ఈ సైజులో ఉన్నప్పుడే మనం పీకేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకోవచ్చు ఉంచేలాగుంటే. మనకి ఇది ఫ్రిడ్జ్ కావాలి కదా, అవసరం కదా. మనం విత్తనాలు తీగజాతి వేసుకోవాలి కాబట్టి పీకేస్తున్నాను. లేదా కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఆకుకూరలు ఇలాగా రెండో పంటగా వేసుకోవచ్చండి మనం ఖాళీగా ఉన్న దగ్గర. కొన్ని విత్తనాలు జల్లితే చాలండి, అయ్యే వచ్చేస్తాయి. తోటకూర ఈజీగా పెంచుకోవచ్చండి. ఏ ఆకుకూర రాకపోయినా తోటకూర బాగా వస్తుంది. విత్తనాలు ఉంటే ఈ ఎక్కువ కూడా వేయక్కర్లేదు, పలసగా వేసుకుంటేనే చెట్టు బాగా ఎదుగుతుంది అన్నమాట, బలం ఉంటుంది మొక్కకి. ఒత్తుగా వేసుకుంటే చిన్న మొక్కలు ఉండి అలాగా ఎదగవండి తోటకూర. ఇలా పలసగా ఉంటేనే బాగా ఎదుగుతాయి. ఒత్తుగా వేసుకోకూడదు ఆకుకూర ఏదైనాను. పాలకూర కానీ, చుక్కకూర కానీ ఏదైనాను దూరంగా వేసుకుంటేనే మొక్కకి బలం ఉంటుందండి. ఎంత బాగా వచ్చిందో చూసారా, ఫ్రిడ్జ్లో కొత్త మట్టి కదా, అన్నీ బలమైనవి వేసాం కదా, అందువల్ల బాగా వచ్చింది తోటకూర. ఎక్కడ చీడ కానీ ఏమీ లేదు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. పురుగు గట్ట తినేస్తాయి కొన్ని ఆకులు. ఇది ఏమీ తినలేదు, బాగుంది. అసలు ఏమీ స్ప్రే చేయలేదండి. నీమాయిలు కూడా ఇదే విత్తనం వేసిన నుండి ఏం స్ప్రే చేయలేదు పురుగుకి గట్ట, కానీ పురుగు పట్టలేదు, బాగానే ఉంది. ఆకులు తినేస్తాయి ఒక్కొక్కసారి, మిడతలు అలాంటివి. బాగానే ఉంది. ఇదంతా లేత కూర అండి, చాలా బాగుంటుంది ఫ్రై. ఈ చిన్న మొక్కలన్నీ మళ్ళీ ఎదుగుతాయండి మనకి, ఇంకోసారికి హార్వెస్ట్కి వస్తాయి. చిన్నవన్నీ ఎదుగుతాయి, అందుకని చిన్నవి ఉంచేసాను. ఇంకా చాలా దిక్కులు ఉన్నాయండి అక్కడక్కడ టబ్లో. డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క దగ్గర ఉన్నాయి, అవి కూడా పీకేస్తాను. చూసారా ఎంత కూర వచ్చిందో, అయ్య బాబోయ్, చాలా కూర వచ్చింది. ఇంకా అది అక్కడ ఉందండి, పీకుతాను డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర. ఇదిగోండి, ఇక్కడ ఎప్పుడో జల్లాను ఫస్ట్లో, అంతే. అవి అలాగలాగా మొలుస్తున్నాయి అప్పుడప్పుడు.
పీకుతూ ఉన్నాను, మళ్ళీ మొలుస్తున్నాయి. ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ డబ్బాలో కూడా మొలిసినాయి చూసారా. కిచెన్ వేస్ట్ డబ్బా వేస్తుంటాను కదా, అందులో కిచెన్ వేస్ట్ అందులో కూడా మొలిసింది. ఇలా లేతగా ఉన్నప్పుడే బాగుంటుందండి ఆకుకూర. ఇది మనం ఎదిగేటప్పటికి కాలు కాసేటప్పటికి ఇలాగ తోటకూర అది జల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పనగంటి కూర కోస్తానండి. చూడండి పనగంటి కూర ఎంత బాగుందో. ఇవాళ ఈ పక్కది కోసి పప్పులో వేసుకున్నామండి. ఇది రేపు టమాటా వేసి ఇగురు వండుతాం. బాగుంటుంది ఆకుకూర. టమాటా వేసి ఇగురు వండుకున్నా బాగుంటుందండి. ఈ పక్కది ఇవాళ పప్పులు వేసాను. ఇది మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇది రేపు ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఆ టమాటా వేసి ఇగురు వండుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుంటేనే మన కొత్త సిగుళ్ళు మళ్ళీ వచ్చి ఆకుకూర బాగుంటుందండి. ముదిరిపోతుంది ఇలా ఉన్న. మనకి ఇంత సైజు ఎదిగాక కట్ చేసుకోవాలి. మళ్ళీ సిగురు వచ్చి ఆకుకూర బాగుంటుంది అన్నమాట. ముదరనివ్వకూడదు ఆకు. ఇది చూసారా ఎంత బాగుందో. ఈ టబ్లో ఇలా పట్టుకొని కింద పట్టుకొని కట్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుందండి. దీని మీద వేస్తాను చూడండి ఎంత ఆకుకూర. పనగంటి కూర బాగా వస్తుందండి. దీనికి ఏమీ లేదండి, మనం కొంచెం ఆవెరువు ఇలా కట్ చేసిన తర్వాత ఆవెరువు ఇలా జల్లేసుకుంటే చాలండి. ఇలాగా గేపు తీసి ఇలాగ అంతే దీనికి బలం. అప్పుడప్పుడు లిక్విడ్లో మనం మధ్య తోటలో ఏమి ఇస్తామో అవన్నీ దీనికి పోయొచ్చు. ఆకు బాగా పెరుగుతుంది అన్నమాట. ఎరువుకి ఆవెరువుకి ఇలా పెద్ద ఆకు వస్తుంది. చూడేసారా ఎంత బాగుందో ఆకు. ఆవిరి వేయాలండి అప్పుడప్పుడు. పనగంటి కూర మాత్రం మనకి ఈజీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 టబ్బుల్లో వేసామండి ఆకుకూర, పనగంటి కూర. ఇది చూసారా బచ్చల కూర రెడీగా ఉంది. ఎంత బాగుందో బచ్చల కూర. ఇది ఒకరోజు హార్వెస్ట్ చేస్తాను. అన్నీ ఒకసారి తినలేం కదా. పాపలు కావాలితే పట్టుకెళ్తారండి అప్పుడప్పుడు కట్ చేసుకొని. ఇదిగో చూడండి పనగంటి కూర ఎంత వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. లేత కూర. తోటకూర మాత్రం అక్కడక్కడ మొలుస్తూనే ఉంటున్నాయండి. చూశారు కదండి ఈరోజు వీడియో. తోటకూర హార్వెస్ట్ చేశాను, అలాగే పనగంటి కూర హార్వెస్ట్ చేశాను. ఈరోజు వీడియో ఇంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.